ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో నటించడానికి కొందరు స్టార్ హీరోయిన్లు ముందుకు రాలేదట. అలాంటి సమయంలో నేను చేస్తాను, షూటింగ్ మొదలు పెట్టండి అంటూ కృష్ణకు అండగా నిలిచిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మహానటి జమున. అక్కడ మొదలైన అనుబంధం సినిమా అవకాశాలతో ఆగిపోలేదు, జీవితాంతం నిలిచిన స్నేహబంధంగా మారింది. 60వ దశకం చివర్లో జమున గారు అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయిక. కృష్ణగారు మాత్రం హీరోగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటున్న సమయం. గూఢచారి 116 లాంటి ప్రయోగంతో విజయం అందుకున్నప్పటికీ కుటుంబ కథా చిత్రాల్లో కూడా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని కృష్ణ భావించారు. అప్పుడు ప్రముఖ కథానాయికతో జోడీ కడితే తనకు మరింత గుర్తింపు వస్తుందని కొందరు సూచించారట. కానీ కొత్తగా ఎదుగుతున్న కృష్ణ సరసన నటించడానికి కొందరు ప్రముఖ హీరోయిన్లు ఆసక్తి చూపలేదని చెబుతారు. అలాంటి సమయంలో అమాయకుడు సినిమా కోసం హీరోయిన్ను వెతుకుతుండగా జమున గారిని సంప్రదించారు. కృష్ణగారు మర్యాదగా, మేడం మీరు కాల్ షీట్లు ఇస్తారా అని అడిగితే జమున గారు ఏమాత్రం ఆలోచించకుండా, దానికేముంది, తప్పకుండా చేస్తాను, డేట్స్ చెప్పండి అన్నారట. కృష్ణ, విజయ్ నిర్మల ఎంతో సంతోషించారు. ఆ సినిమా షూటింగ్లో కూడా సీనియర్ నటి అయిన జమున గారిపై కృష్ణ చూపించిన గౌరవం ఆమెను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. కానీ వారి అనుబంధాన్ని మరింత బలపరిచిన సినిమా పండంటి కాపురం. ఆ సినిమాలో అత్యంత కీలకమైన రాణి మాలినీదేవి పాత్రకు మొదట భానుమతి రామకృష్ణ గారిని అనుకున్నారు. కాల్షీట్ల సమస్య రావడంతో కృష్ణ, విజయ్ నిర్మల మళ్లీ జమున గారి దగ్గరకు వెళ్లారు. కృష్ణ ఎప్పటిలాగే, మేడం ఈ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మీరు చెయ్యాలి అన్నారట. అప్పుడు జమున నవ్వుతూ, ఇంకా మేడం అంటారేంటి, విజయ్ నిర్మల నన్ను అక్క అంటుంది, మీరు నాకు మరిది వరుసే కదా, మనమంతా ఒక కుటుంబం అంటూ ఆ పాత్ర చేయడానికి అంగీకరించారట. ఆ నిర్ణయం ఎంత గొప్పదో సినిమా విడుదలయ్యాక తెలిసింది. రాణి మాలినీదేవిగా జమున, నారాయణరావుగా ఎస్వి రంగారావు, వీరిద్దరి సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పండంటి కాపురం ఘన విజయం సాధించింది. తర్వాత కురుక్షేత్రం సమయంలో కూడా ద్రౌపది పాత్ర విషయంలో సమస్య ఎదురైనప్పుడు కృష్ణ, విజయ్ నిర్మల జమున గారినే ఆశ్రయించారు. మీరు టెన్షన్ పడకండి, నేను చేస్తాను అంటూ మరోసారి వారికి అండగా నిలిచారట జమున. అలా సినిమాలతో మొదలైన పరిచయం అక్కామరిది అనుబంధంగా మారింది. అభిప్రాయాలు పంచుకున్నారు, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలిచారు. చివరి వరకు అదే ఆప్యాయతను కొనసాగించారు. అందుకే జమున కృష్ణ అనుబంధానికి ఒక పాట అచ్చంగా సరిపోతుంది. స్నేహబంధము ఎంత మధురమో, తరగిపోదు చెరిగిపోదు. ఇందులో మరో అందమైన యాదృచ్ఛికం ఏంటో తెలుసా? జీవితంలో అంత గొప్ప స్నేహితులైన జమున, కృష్ణ స్నేహబంధమనే సినిమాలో కూడా కలిసి నటించారు. అది సినిమా స్నేహం కాదు, జీవితాంతం నిలిచిన తెలుగు సినిమా ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కథ.